ఇక్కడ ఈ యొక్క జ్యోతి క్షేత్రం కాశీనాయన సమాధి దగ్గర ఈ యొక్క క్షేత్రానికి మేము ప్రధాన అర్చకులము. ఇక్కడ జీరే స్వామివారి నా పేరు. స్వామివారు మమ్మల్ని 1995 సంవత్సరంలోని అక్టోబర్ 20వ తారీఖు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చాడు. స్వామి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఖాళీదారి మాత్రమే ఉండేది, ఏదైనా బండ్లబాట్లాగా. ఆ కాలంలో స్వామివారు ఇక్కడ అక్టోబర్లో తీసుకొచ్చిన తర్వాత ఆయన ఇక్కడ జ్యోతి వెలుగుతుందని చెప్తూ ఉండేవాడు. పెద్దామ రంగనాయకమ్మ గారని ఆమె నేను ఉండేవాళ్ళం. స్వామి కొన్ని ఆయన అంశాలు జరగబోయేటి చెప్తూ 1995 డిసెంబర్ 6వ తారీఖు స్వామి ఇక్కడ సమాధి స్థితి పొందారు. కాబట్టి ఆనాటి నుంచి స్వామివారు ఇక్కడ గరుడాద్రిని స్వామి నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెట్స్పల్లి అనే గ్రామంలో కాశమ్మ సుబ్బారెడ్డి జన్మించి ఈ యొక్క ప్రాంతం తిరుగు జ్యోతి క్షేత్రానికి వచ్చి స్వామివారు ఇక్కడి నుంచి గరుడాద్రిని 5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ స్వామి తపస్సు చేసి నరసింహస్వామి ప్రత్యక్షం స్వామికి జీర్ణోద్ధరణ అనేటువంటిది కోరినారు. అటు తర్వాత జ్యోతికి వచ్చిన తర్వాత స్వామికి అన్నపూర్ణాదేవి విగ్రహ స్వరూపంలో ఆయనకు ప్రత్యక్షమైంది. అమ్మను తోవిస్తే అన్నపూర్ణేశ్వరి విగ్రహము అప్పుడు అమ్మవారిని తీపించి నరసింహస్వామి గుడిలో పెట్టేసి అన్నదానం అటువంటిది ఆయన ప్రజలకు తెలుపుతూ ఆయన పాదం ఎక్కడ ఏ క్షేత్రంలో పెట్టి అన్నదానం చేయండి అని ఒక్కొక్క భక్తులు చెప్తూ ఈ రాయలసీమ ప్రాంతం అంతా స్వామి భక్తులందరికీ దర్శనమిచ్చు వాళ్ళ కోరికలను తీరుస్తూ స్వామి మనం పిలిచినప్పుడు రాడు కానీ తనకు వచ్చి మనకు ఇంటికి వచ్చి మన ఇంట్లో మన ఆహారం తీసుకొని దర్శనార్థం ఇస్తూ అట్లా మహనీయుడు గొప్పగా ఆయన అదృశ్యం ఎక్కువ జనాలు ఒత్తిడి చేస్తే ఆయన అదృశ్యమైపోతూ ఉండేవాడు. తర్వాత స్వామి ఆయన లోక కళ్యాణార్థం ఎవరెవరికి దర్శనం ఇవ్వాలో ఈ మొత్తము ఈ 4 రాష్ట్రాల్లో భక్తులు ఉండేటి వాళ్ళందరికీ కూడా ఆయన ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో పోయి అందరికీ స్వామి అన్నపూర్ణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉందని భక్తులకు తెలియజేసి భక్తులందరి సమక్షంలో ఈ జ్యోతి వెలుగుతుందని చెప్పి స్వామి అన్నపూర్ణ ప్రతిష్ఠ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ జీవ సమాధి పొందారు. ఆ యొక్క స్వామివారి ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనకు స్వామికి 4 రాష్ట్రాల నుంచి వచ్చి ఆయనకు దర్శనం చేసుకొని ఆయనలో కోరికలు స్వామివారికి చెప్పుకొని ఆయన ప్రసాదం ఆయనకు అన్నదానం అనేటువంటిది గొప్పగా ఆయన ప్రజలకు చెప్పినాడు. కాబట్టి ఆ ప్రసాదం తీసుకొని స్వామి అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ బయట ప్రాంతాల వాళ్ళు కానీ ఇక్కడ శ్రీశైలము బ్రహ్మంగారి మఠము ఈ యొక్క అహోబిల క్షేత్రానికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ వచ్చినా కూడా స్వామివారి ఈ యొక్క దర్శనం చేసుకొని పోతూ ఉంటారు.